బ్యాక్ టు లైవ్ షో. రఘుపతి గారు, నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి ఆయన పాటుపడుతున్నాను అని చెప్పి 43 డిగ్రీల ఎండలో కూడా తిరుగుతూ ప్రజల కోసం కష్టపడుతుంటే ప్రతిపక్షం సరే మీరు ఫిరాయింపులకు సంబంధించి ఫిర్యాదులు లేకపోతే మిగతా విమర్శల ఫిర్యాదులు ఒక ఎత్తు అయితే ఆయన రౌడీల పార్టీ అన్నారు. మిమ్మల్ని ఏసీల్లో కూర్చుని అడ్డుకోవడం కాదు, ఇట్లా జనాల్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది, ప్రతిదానికి అడ్డుపుల్ల వేయడమైనా పట్టిసేమా, లేకపోతే రాజధాని భూములు ప్రతి అంశంలోనూ విమర్శలు తప్ప అభివృద్ధి పట్టదు, రాజకీయాలు తప్ప మరో అంశం లేదు. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడేది తప్పకుండా ఏవైతే మనం మేనిఫెస్టోని బేసిక్గా తీసుకున్న డాక్యుమెంట్గా దాని నుంచే మనం స్టార్ట్ అవుతాం. ప్రజలు మీకు ఓట్లు వేసింది కూడా ఆ మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి అంశాలని నమ్మి వేసినటువంటి పరిస్థితి. ప్రజలు మోసపోయారు, లేకపోతే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏ పార్టీ ప్రతిపక్షం ఉన్నా ఆ పార్టీకి ఉంటుంది. ఈరోజు మీరు చేస్తున్న పని మీరు ఆత్మవిమర్శ చేసుకుందని చెప్తా ఉన్నాం. నేను శాసనసభలో కూడా చెప్పాను, ఈరోజు ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలకి మీరే ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోకండి. మీకు ఇచ్చినటువంటి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, మీకు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమంది ఓట్లు వేసిన సంగతి మర్చిపోవద్దు. ఉన్న డిఫరెన్స్ మీకు మాకున్న డిఫరెన్స్ 1.5%, 1.6%. ఈ క్రమంలో చాలా సున్నితంగా నడిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పక్కన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రాన్ని మనం ఐడియల్ గా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా సార్లు మాట్లాడాం. ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో రాంగ్ అని చెప్తా ఉన్నాం. ఏ రకంగా రాంగ్ కూడా చెప్తాను. ఈ రోజు 10 సంవత్సరాలు శివరామకృష్ణ కమిటీ అద్భుతంగా దాన్ని ఒక నివేదిక ఇచ్చి మనకు ఒక గైడెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితిలో రాష్ట్రం విడిపోవడం అనేది చాలా అన్యాయంగా జరిగింది, సహేతుకంగా జరగలేదని చాలా మంది మాట్లాడుతున్నాయి. దానికి కొన్ని ఆయన ఒక సూచనలు చేశారు, వాటన్నిటి కూడా విస్మరించారు కదా మీరు. ఈరోజు 67% ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపెండెన్స్ నుంచి 77%కి పెరిగింది. చాలా సున్నితమైనటువంటి అంశంగా మారినటువంటి వ్యవసాయం. దాని గురించే ఈరోజు మనం పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ని పెట్టాం. జాతీయ ప్రాజెక్ట్ 2 ఏళ్ళు అయింది, మీరు ఏం ప్రోగ్రెస్ అవుతోంది, ఎంతవరకు మనం పట్టుకెళ్ళాలన్నటువంటి వాట్ ఈస్ 1500 కోట్లు అండి. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ ఇది దాదాపు 26,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్తా ఉన్నారు. 26 స్పెక్యులేషన్ లో కొంత మారుతుంటుంది. అంత ఉంటే కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మనం దాని మీద ఇవ్వాల్సినంత ఒత్తిడి ఇవ్వకుండా, ఆ ప్రాజెక్ట్ ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవం, సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంది. విభజన చట్టంలో హామీలన్నీ చెయ్యాలి, ప్రత్యేకంగా చూడాలి. నేను ఏమంటున్నానంటే చాలా చిన్నది, ఇప్పుడు అటువంటి సున్నితమైనటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి దీన్ని 77% డిపెండెన్స్ ఉన్న ఏ రాష్ట్రమైనా సరే ఏదైనా ఒక సీజన్ ఫెయిల్ అయినా దాన్ని సబ్స్టిట్యూట్ చేసేటువంటి ఇంకో రంగం లేదు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఫాల్ బ్యాక్ లేదు, చాలా అరాచకం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన సూచన అంటే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ చేయమన్నారు, అలాగే దాంట్లో వచ్చింది మనకి. మిగతా ఉన్న వ్యవసాయ ప్రాజెక్ట్, మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని కూడా ప్రయారిటీ బేస్ మీద కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు. వీటన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా రాంగ్ ప్రయారిటీ ఎందుకంటున్నారంటే తీసుకొని వచ్చి ఏదైతే క్యాపిటల్ ఇష్యూ ఉందో మనం థర్డ్ ప్రయారిటీలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇష్యూని మొదటి ప్రయారిటీకి తీసుకొచ్చాం. 10 సంవత్సరాలు నేనేమంటున్నా, మనకి రాజధాని కావాలి, మన గౌరవం మంచిది చేసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు ఎందుకు పెట్టారు? ఊరికిన పట్ల 17,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నాం. ఈ లోటు బడ్జెట్ పూడ్చుకోవడానికి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, ఆర్థికంగా పుంజుకోండి. ఆ క్రమంలో స్లోగా బిల్డప్ చేసుకోవాలి. ఇవాళ అర్ధరాత్రి అపరాధం మనం వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు. ఒక 10 సంవత్సరాలు మనకి ఇచ్చిన పీరియడ్ ఇచ్చిందే దానికోసం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తుంది వైఎస్ఆర్సీపీ? కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అడగట్లేదనా, లేకపోతే అడిగినా కేంద్రం ఇవ్వాల్సిన సాయం చేయట్లేదనా? కేంద్రం నుంచి రావాల్సినంతగా మనకి రావట్లేదు. దానికి కారణం మనం గట్టిగా అడగలేకపోతాం అనేది మనకి మా భావన. అదే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన కూడా. ఈ 2 ఏళ్ళు అయింది, ఇంకా ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. దానికి మనం ఇంతవరకు అఖిలపక్షంగా తీసుకుని వెళ్ళి కొన్ని అంశాల మీద మాట్లాడలేకపోతున్నాం. ప్రత్యేకించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. రకరకాల స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మన మంత్రులు అక్కడ వాళ్ళతో షేర్ చేసుకోవటం, అక్కడ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఒప్పందం అయిన తర్వాతనే మనకి ఆ విషయాలు బయటకు రావటం. ఈ క్రమంలో ఇబ్బంది పడతా ఉన్నాం. దాన్ని మీరు గట్టిగా నిలదీయకపోతే మనకి పని జరగదు, స్పెషల్ కేటగిరీ అభివృద్ధి జరగదు అనేది అంటే నాకు అర్థం కాదు. గోదావరి రోడ్ ఎక్కి తిట్టుకోవాలనేది నాకేం అర్థం కాదు. కానీ 2 సంవత్సరాలు అయిందండి, అర్థం కాకపోవడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు రాలేదు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? ఎక్కువ వద్దు అట్లా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటండి,
40%, 42%, 43% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి 67 సీట్లు ఇచ్చారు. 175 అసెంబ్లీలో 67 అనేది స్మాల్ అమౌంట్ కాదు. అవును. వాట్ ఇన్స్పిరేషన్ యూ గివ్ టు ది 67 పీపుల్ ఆర్ టు ద 43% ఓట్ చేసిన వాళ్ళకి ఏం ఇన్స్పిరేషన్, మీరు ఏం చేస్తున్నారు? ఒక మాట అండి, గవర్నమెంట్ ప్రయారిటీ అనేది ఒక్క పాయింట్ మీద ఉండదు. ఎందుకంటే పోలవరం అయిన తర్వాత మిగతా అనేది ఉండదు. అన్ని స్పేస్ లో ఉన్న 10 రంగాల్లో దేనిదానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతుండాలి. క్యాపిటల్ 10 ఏళ్ళు ఇచ్చారంటే ఇక్కడ ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో మీకు అర్థమవుతుంది. మీకే తెలుసు. ప్రతిపక్షంగా ఉన్న పార్టీని మరి ముఖ్యమంత్రి గారు అట్లా అనడం కూడా మీరు సమర్థించారు. రౌడీల పార్టీ అన్నిటికీ అడ్డుకుంటున్నారు. అది ఎప్పుడు అని సార్ నేను మీకు ఒక మాట చెప్తానండి. 32,000 ఎకరాలు రాజధాని నగరానికి ఇస్తే దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది ఏంటిది? ఒకటి, ప్రతి విషయంలో కూడా ఏనాడైనా ప్రభుత్వము అది చేయలేదు, ఇది చేయలేదు, దీనికి ఈ విధంగా మేము కూడా సహకరిస్తామని మాట్లాడలేదు. ఎంతసేపటికి వాళ్ళు అట్ట చేస్తున్నారు, వీళ్ళు ఇట్ట చేస్తున్నారు. చేశారా? ఏం లేదు కదా, జరగలేదనే వాళ్ళు గుడ్డి వాళ్ళకే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు డెవలప్మెంట్ 7,000 కోట్లు ఇచ్చి రైతు రుణమాఫీ వస్తే 27,000, 28,000 కోట్లు వినండి. దాంట్లో ఉపాధి హామీ కూడా పెరుగుతున్న విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వేల ఉద్యోగాలు నిన్న ముఖ్యమంత్రి గారే ఏపీకి అన్యాయం జరిగింది, సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది, స్థాయిలో రావట్లేదు. ఇప్పుడు కాదండి, చిన్న ఎగ్జాంపుల్, పోలవరానికి ఎప్పటి నుంచి రాష్ట్రం డబ్బులు 1,500 కోట్లు దాదాపు ఖర్చు పెట్టాం, అవి వెనక్కి ఇవ్వాలి అంటే రావట్లేదని అర్థం కదా, ఇవ్వాలి అని అడుగుతున్నారంటే. అడుగుతున్నామండి, అడగకుండా ఎందుకుంటామండి? కేంద్ర ప్రభుత్వం ఉండండి కాస్త, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పార్ట్నర్స్ అడిగే హక్కు మాకు. అడగలేదని ఆయన చెప్పే, ఈయన చెవులో చెప్పిపోయి అక్కడ మోడీ గారితో మాట్లాడాలా? అది వదిలిపెట్టండి. అడగాల్సిన పద్ధతులు అడుగుతున్నామండి. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేసాడు? పై తుపాకు తీసుకుపోయి ఇస్తావా చస్తావా అనేవాడా? చెప్పొద్దు, నేను అంటాం లేదు ఆ మాట. ఇద్దరిని రాజీనామా చేయించేవారు మా మంత్రుల్ని. ఇంకో విషయం చెప్పండి, నిన్న పురంధేశ్వరి ముఖ్య నాయకురాలు, పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆవిడ దుష్ప్రచారం చేస్తున్నారు. పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఏపీలో కొన్ని ప్రజా సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రావట్లేదని, మాకు ప్రచార సాధనాలు లేదు కాబట్టి చెప్పుకోలేకపోతున్నాం. ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాట, ఆవిడ ఆవేదన అందరికి తెలుసు, ఆవిడ ఆవేదన ఏంటో మా అందరికి తెలుసు. ఇక్కడ దాని గురించి ద లెస్ సెడ్ అబౌట్ హర్, అట్లాంటి వాళ్ళు 2-3 ఉన్నారు బీజేపీలో. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా ఓన్లీ 1 పాయింట్ ప్రోగ్రామ్ చంద్రబాబును వ్యతిరేకించడం ఎక్కడ ఉన్నా కూడా అదంటే దానికి వేరే అన్నట్టు కాదండి. మేము విత్ బీజేపీ పార్టీ వేరే. ఆవిడ నా సొంత అభిప్రాయం నేను చెప్తున్నాను. ఆవిడ ద వే ఆ రోజు బీజేపీకి ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీలో అలాగే బిహేవ్ చేసింది. తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో ఆడిపోతుంది. పొగ పెట్టడానికి తప్పించి కేంద్రం సాయం చేయాల్సిందే, ప్రత్యేకంగా చూడాలని ముఖ్యమంత్రి గారు పదే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన సందర్భం ఎట్లా కలిసి వస్తుందంటే, పార్టీలోంచి ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు, 2 రోజులు గ్యాప్ ఇచ్చి ప్రతిసారి ఆయన అభివృద్ధి గురించి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే దరిదాపుగా అన్ని రాష్ట్రం విడిపోక ముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రీకరించి ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన మాట వాస్తవం. కానీ ఏంటంటే విడిపోయిన తర్వాత వివిధ రకాలైనటువంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకే ఉంది. దాంతోపాటు తెలుగుదేశం కూడా పాలు పంచుకుంటుంది. ఇప్పుడు ఐఐటి కానీ, ఐఐఎం కానీ ఇలాంటి సంస్థలతో పాటు రోజుకు ఒక సంస్థను తీసుకొచ్చారు. నిన్న ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించి విజయవాడలో సంస్థ అయింది. నైఫర్కి సంబంధించి 1000 కోట్లు ఇస్తాం, మరి పొలం ఇవ్వండి, మీరు స్థలం ఇవ్వండి, మీకు తప్పకుండా చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఇండస్ట్రీస్ చేసుకోవడానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు
వైఎస్ఆర్సీపీ మాట్లాడిందని కాదు, లేకపోతేనేమో తెలుగుదేశం పార్టీ మాట్లాడింది కాదు. ఇదే ఆంధ్రప్రదేశ్ సందర్భంలో ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. మొత్తం మనం ఎంతవరకు నిధులు వచ్చాయని మాట్లాడుకుంటే ఇంకో 500 కోట్లు రావాల్సిన వస్తే 3200 కోట్లు వచ్చాయి ఇప్పటి వరకు. దేనికోసం ఏదైతే హామీల్లో ఇచ్చిన రాజధాని కానివ్వండి, పోలవరం కోసం కానివ్వండి, నిధులు కానివ్వండి, కాగ్ రిపోర్ట్స్ మీరు క్లియర్ గా చూడండి. లోటు బడ్జెట్ ఏదైతే ఉందో లోటు బడ్జెట్ సంబంధించినంత వరకు వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చారు. ఎంతగానో లోటు బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టుకుని 1,30,000 కోట్లు పెట్టుకుని మాకు లోటు బడ్జెట్ 17,000 కోట్లు, 6,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ విడిపోయినప్పుడు 6,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు వినండి సార్, మాకు తెలుసు కదా 6,500 కోట్లు ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత 16,500 కోట్ల లోటు బడ్జెట్ పెట్టుకుంటే కాదు. ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన విధానంలో దానికి సంబంధించిన విధానాలని పరిపూర్ణంగా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన పోలవరానికి సంబంధించిన పరిపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలని సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని ఇచ్చింది మేమే, తప్పకుండా కట్టేది కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సారథ్యంలో జరుగుతుంది ఎట్టి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయూత ఇవ్వడానికి ఎల్లవేళలా ఉన్నాం. ఇది ఎందుకంటే తెలుగుదేశం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అథారిటీ చైర్మన్ సింగ్ గారు కూడా నేను వచ్చి చెప్పారు, తప్పకుండా 2,000 కోట్లు రిలీజ్ చేయమంటే 900 కోట్లే పిఎంఓ రిలీజ్ చేయడానికి సంసిద్ధత ప్రకటించడం, అది కూడా యూసీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేయమన్నా వాస్తవా కాదా? ఇప్పుడు యాక్చువల్ గా ఎవరైనా ఇప్పుడు మీరు మీ అబ్బాయికి 1000 రూపాయలు ఇచ్చి ఏమంటే ఖర్చు పెట్టండి అని అంటే ఎంత ఖర్చు పెట్టారో బాబు అన్న తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ కావాలంటే 2,000 ఇస్తారు. అసలు ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కావాలి, దానికి సంబంధించిన విధానం ఉంది. ఇప్పుడు నిజంగా ఈ సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకోండి, తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పట్టిసీమ మీద ఖర్చు పెట్టింది మీరు అంగీకరిస్తున్నారా? పట్టిసీమ ఏదైతే విభజన చట్టంలో ఉందో, ఏదైతే దానికి పట్టిసీమ మన పోలవరానికి సంబంధించిన ఉందో, పట్టిసీమ దాంట్లో అంతర్భాగం కాదు. దాంట్లో ఉన్నటువంటి కాలువలు అంతర్భాగం. ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇప్పుడు కేసీఆర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు ఏంటంటే అభివృద్ధి కాముకులు అండి. వీళ్ళిద్దరికి ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే, ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు రౌతుల మీద కూర్చొని దాడి ఇది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళు ఏంటో అభివృద్ధి కాముకులు. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారు, కేంద్ర ప్రభుత్వం మాకు సహాయం చేయలేదంటారు. మీరు రోడ్లు ఎక్కడ చూపించండి, రోడ్లు 30,000 కోట్ల రూపాయలు రోడ్డు వర్కులు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ దాన్ని 65,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మీరు చూపించండి ప్రాజెక్ట్. ఎంతో కాలంగా జరిగింది. ఇప్పుడు కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉంది, దానికి సంబంధించింది ఎవరు చేస్తున్నారు? లైక్ దట్ వి ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ కమింగ్. యాక్చువల్లీ పురంధేశ్వర్ గారు చేసిన కామెంట్స్ ఎట్లా చూడాలి? అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడమే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే విధానం భారతీయ జనతా పార్టీ ఆలోచన లేదు. మిత్రత్వానికి మారు పేరు భారతీయ జనతా పార్టీ. మా వల్ల వాళ్ళు లాభం పొందడం తప్పితే అదర్ కార్నర్లో మాట్లాడే ఆలోచన మాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మిత్రధర్మాన్ని పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏలో వాళ్ళు పార్ట్నర్ గా ఉన్నా ఉండకపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఆలోచనలో మాకు మార్పు లేదు. ఎట్టి పరిస్థితులు లేదన్నా కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు అభివృద్ధికి పేరిట మేము చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలుసు. అంటే ఒకటి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఈ విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల్లో అనేకమైనటువంటి మౌలిక రంగాల మీద విపరీతమైనటువంటి, అంటే సాధారణమైనటువంటి ఖర్చు కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల ఆకాంక్షలను తీర్చాల్సినటువంటి ఒక స్థితికి నెట్టబడి, కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సమానంగా ఇవాళ కేంద్రం నుంచి నిధులు రావట్లం లేదనేటువంటిది వాస్తవం. ఇవాళ పురంధేశ్వరి మాకు ప్రసార సాధనాలు మంచి ప్రసార భారతే వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా ప్రసారాలు ఇంకేం కావాలి? ఇంకా వాళ్ళు చెప్పుకోవాల్సిన అన్ని చెప్పుకోవాలి. కార్యకర్త ఒక మీడియేటర్ ఆమె కోరుకోవడం తప్పలేదు, కానీ ప్రతి ఒక్కరు కోరుకోవడంలో తప్పలేదు. మీరు చేసింది ఏమైనా ఉంటాయి కదా చెప్పడానికి. అసలు వాళ్ళకి మేము ఇవి చేస్తున్నాం. మొన్న వెంకయ్య నాయుడు గారు ఒక ప్రశ్నకు లోకసభలో సమాధానం చెప్పినప్పుడు మేము ఆంధ్రకు 1, 2, 3, 25 చెప్పాడు. తెలంగాణకు 25లో ఒకటి రాలేదు, నెక్స్ట్ అన్న 25కు మాకు చెప్తారేమని ఆశిస్తున్నామని మా జితేందర్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ అనేక సమస్యలు ఇవి సాధారణంగా వచ్చే బడ్జెట్ మీరు యూసీ ఇస్తాం, ఈ టెక్నికాలిటీస్ ను పక్కకు పెట్టి ఇలా 2 రాష్ట్రాలకు అవసరమైనటువంటి ఇతోధిక సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం. మరింత ఎక్కువ సాయం చేయాలి తప్పకుండా. 2 రాష్ట్రాలు ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తప్పకుండా అది వాళ్ళే ఇస్తామన్నారు. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇచ్చి మేము ఆంధ్రని ఒక బంగారు ఆంధ్రగా చేస్తామన్నారు. మన స్పెషల్ స్టేటస్ అనేటువంటిది పక్కకు పోయింది. దాన్ని కన్విన్స్ చేసినారు, రకరకాల
రకాలు చెప్పారు, అంతకంటే ఎక్కువ వస్తాయి ప్రయోజనాలు అని చెప్పిండ్రు. right. ఏ ప్రయోజనాలు వచ్చినాయి ఇలా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అవుతుంది కదా. తెలంగాణకు సంబంధించి కూడా ఇలా విద్యుత్ రంగం మీద కానీ నీటిపారుదల రంగం మీద కానీ అనేక అంశాల్లో గతంలో కంటే కూడా ఇలా ఎక్కువ పనులు నిన్న చెప్పారు చేయాల్సినటువంటి కేంద్రం బాధ్యత వచ్చింది. బీజేపీ సభలో Definitely. తెలంగాణ ఇవాళ విద్యుత్ మెరుగుపడిందంటే మేమే కారణం అని చెప్పి. మేము ఏమంటున్నామంటే అన్ని రంగాలకు కూడా అవసరమైనటువంటి ఇతోధిక సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. Right. అంతే తప్ప మేము మీరు యూసి ఇవ్వండి, మీరు లిస్టులు పంపలేదు అని చిన్న చిన్న కారణాలు చెప్పి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కేంద్రం చేయొద్దు. Right. చెప్పండి ఫైనల్ ఇప్పుడు ఒకే మాట అండి, ఇది ఏదో నాకు ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదేదో మేము ఇస్తున్నాం నువ్వు తీసుకుంటున్నావు అనే మాట రాష్ట్రాల హక్కు అది. అది కరెక్ట్ కాదండి అది. ఇది ఫెడరల్ గవర్నమెంట్. ఇప్పుడు మన దగ్గర నుంచి ఎన్ని ట్యాక్స్లు అండ్ పోతున్నాయి ఆఫ్ కోర్స్ ఇట్స్ కాబట్టి నేను అడగలేదు. ఎవరు పైన ఉన్నా సరే. అదే ఒక మాట సరే, అది పక్కన పెట్టి ఎన్టీ రామారావు గారు పెద్ద చర్చ పెట్టింది కదా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల ఏ మీద. పార్టీలో ఉన్నా అది కరెక్ట్ వర్డ్ కాదు, అది తీసేద్దాం. రైట్. ఇంకోటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది మంచి మాట. ఎవరన్నారు? ఇప్పుడు మేమేదో ఇస్తున్నాం మీరు తీసుకోవట్లేదు ఇదే మాట. ఇప్పుడు మీరు మాట్లాడితే రావట్లేదు అంటే కాదు, రావట్లేదు అనేది కదా అవసరంత రావట్లేదు రావట్లేదు Thank you. కాదు. చూద్దాం మరి. ఇప్పుడు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం Thank you, శివరామ్ గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. శివరామ్ అన్న, చెప్పండి. శివరామ్ అన్న ఒక విషయం, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఐఎమ్ జస్ట్ 2 issues కూడా కలుపుతున్నాను. తొందరగా చెప్పాలి మీరు. ఎమ్మడే ఒకటి, ప్రభుత్వం ఇప్పుడు ఈనాడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము అన్ని వర్గాలు కష్టపడుతున్నాం. ఓకే. ఆయన లైక్ చేసి ఎవరైనా పార్టీలకు వస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం లేక నిన్న వస్తున్నారు. సీఎం గారు చెప్పిన మాట మీరు కూడా చెప్తున్నారు. లేదండి, ఇది నేను చెప్తాను. నిన్న ఆయన ఏం చెప్పారనేది ఐఎమ్ నాట్ Right. ఆయనకి ఇన్ఛార్జ్ కాదు నేను. నిన్న అదే చెప్పారంట. నేను చెప్తాను ఒక మాట, నేను ఫీల్ అయింది నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం లేక వచ్చేవాడు కొంతమంది ఏళ్ళు ఒకటి పక్కన పెట్టుకోండి. ఇది చేస్తారా చేయరా, ఆ రాజ్యాంగబద్ధంగా ఇది కుదురుద్దా లేదా అని లెట్ స్పీకర్ డిసైడ్. నాకు వస్తే ఒకటి. Fine. రెండో విషయం, ఇక్కడికి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా ఏవైతే ఆనాడు విభజన జరిగినప్పుడు ఏవైతే ప్రామిస్లు ఇచ్చారో అవన్నీ కంపల్సరీగా ఇచ్చి తీరాలా. Right, right. ఆనాడు Thank you. పార్లమెంట్ Thank you, లోనే sir. 16,000 కోట్ల Time రూపాయలు అయిపోయింది. లోడ్ బడ్జెట్ అని అక్కడ మెన్షన్ అవ్వబడదు. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏసీ రూమ్ లో కూర్చొని ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి ప్రజలందరికీ దీక్షలు అనేక రకమైన దీక్షలు మరి ప్రొటెస్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ రఘుపతి గారు, థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, థ్యాంక్ యూ రామకోట గారు, థ్యాంక్ యూ శివరామ్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.